వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాల జాతర ప్రారంభమైంది అంటే ఖచ్చితంగా పోతన్నలు ఉండాల్సిందే. ఇంతకీ పోతన్నలు ఎవరు, అసలుకి ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మవారి సేవలో ఉన్నారు, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. అయితే ఇవాళ మన స్టూడియోలో ఎవరు ఉన్నారంటే, మనకి బోనాల పండుగ వచ్చిందంటే ఎక్కడ ఏ ఫ్లెక్సీలు అటు ఎండోమెంట్స్ వాళ్ళు పెట్టినా, లేదంటే మిగతా వాళ్ళు పాంప్లెట్స్ వేసినా, ఎవరు ఏ ప్రచారం బోనాలకు సంబంధించి చేసుకోవాలన్నా, ఇన్విటేషన్స్ వేసుకోవాలన్నా కనిపించే ఫోటో. సో ఇప్పటికీ మీకు అర్థమై ఉంటుంది మన స్టూడియోలో ఎవరు ఉన్నారో. సో ఒక్కసారి విజువల్స్లో చూసేయండి. దేవరాజన్ నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే. బాగురామ్మా? బాగున్నారన్న? అమ్మ బాగున్నామ్మా. పోతరాజు వేషంలో చాలా గంభీరంగా ఉంటారు, కానీ ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఆషాఢం వచ్చిందంటేనే ఒక 6-7 నెలల నుంచే అది ఒక వ్యాబ్రేట్ అనేది ఇట్లా మనసులో వచ్చేస్తుంటుందమ్మా. ఎట్లా అంటే అమ్మ పిలిపించుకొని ముందల పోతరాజు గుడి ముందల ఆడిపించుకున్నట్టు కళలు వస్తుంటాయి. అవునా? అది ఇప్పటికీ కొత్తగా వేసినట్టే అనిపిస్తుంటుంది అమ్మ. ఇన్ని సంవత్సరాలు అయిందా అని మళ్ళా నేను ఇది కలనా నిజమా అనుకుంటా. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు మీరు? నేను 15 సంవత్సరాల నుంచి పోతరాజు స్టార్ట్ చేసినామా. అంటే నాన్న డాడీ కూడా వేస్తుండే. అంటే డాడీ తరఫు నుంచి ఇక మేము అప్పట్లో తిరిగే ఫ్రెండ్స్ అంటే ఇక అంతా బాగా గంభీరంగా తిరుగుతున్నాము. అన్నిట్లా తిరుగుతుండే ఎక్కడ బోనాలు ఉన్నా కూడా ఫ్రెండ్స్ ఎంబడి గ్యాంగులు పోతుండే. అక్కడ పోయి చూస్తుంటే పలారం బండ్లు అవి ఇవి అందులో పోతరాజులు డ్యాన్స్ ఆడుతుంటే మంచిగా చూడాలనిపిస్తుండే. ఆకర్షణగా పోతరాజులను చూస్తుండే, వాళ్ళు ఆడుతుంటే వాళ్ళ స్టెప్పులను చూస్తుండే. పోతరాజులు అంటే ఎందుకేమో అప్పటి నుంచే ఇష్టం అయిపోయిందమ్మా. చిన్నప్పటి నుంచి, చిన్నగా ఉన్నప్పటి నుంచి. ఎందుకు ఇష్టమైందంటే మన ఇంట్లో కూడా డాడీ పోతరాజు ఉండే కాబట్టి అట్లా అట్లా ఇష్టం అయిపోయింది చాలా. సో నాన్న నుంచి మీకు ఆనవాయితీ స్టార్ట్ అయింది? డాడీ నాన్న నుంచి స్టార్ట్ అయిందమ్మా మాకు. మేము 5 అన్నదమ్ములము. ఫస్ట్ పెద్దాన్ని వేసిను. మా ఇంటి దగ్గర చాచానగర్ ఎల్లమ్మ టెంపుల్ ఉండే. అన్న వాళ్ళు అక్కడ మామూలుగా ప్లేస్ ఉండే, అందరు కలిసి గుడి కట్టిర్రు. అందరం మేము అప్పుడు జర కొద్దిగా 12-13 ఇయర్స్ ఉండే. వాళ్ళెంబడి తిరుగుతున్నాం మేము కూడా. ఇక మెల్లమెల్లగా గుడి కట్టి అక్కడికని తొట్టెలే తీస్తుండే. ఒక 5 ఇయర్స్ తొట్టెలే తీసినాం. అక్కడికని మళ్ళా దీన్ని 5 ఇయర్స్ అయింది కదా పలారమ్మని తీద్దామని పలారమ్మని తీసినాం. స్టార్టింగ్ అన్న 2-3 సంవత్సరాలు పెద్దాన్ని వేసిండు. అయితే నేను కూడా వేద్దామా అనుకున్నా. నేను వేస్తున్నా, నువ్వెందుకు వేస్తావరా, నీకు టైం ఉంది కదా అని అంటుండే. ఇక మా ఫ్రెండ్స్ ఎంబడి బాగా తిరుగుతుండే. వాళ్ళు రకరకాల వేషాలు వేస్తుండే వాళ్ళు. నేను కూడా వేద్దాం అనుకున్నా. ఇవాళ రేపు అప్పుడు చిన్నతనంలో అమ్మ బాగా షోకుండే. అది లేడీస్ డ్రెస్ వేసుకొని ఆడతారు కదా, అవునవును, ఆ వేషం వేద్దామని మొత్తం రెడీ అయిపోయినా. అంతా రెడీ అయిపోయినా. మొత్తం పెట్టుకున్నారు, రెడీ అయిపోయినా. అప్పుడు చిన్నతనంలో 14-15 ఇయర్స్ అంటే ఎట్లా అందగా మంచిగా కనబడుతుండే. అయితే రెడీ అయిపోయినా. అన్న కూర చెప్పిర్రు, మీ తమ్ముడు ఇట్లా ఆ వేషం వేస్తున్నా అంటే, అదే పోతర వేషం మీద లోపలికి వచ్చి ఇట్లా ఒక్క 2 ఇట్లా బెదిరించి ఇప్పేసేరా, మనం ఇంటి నాన్న పోతరాజు, నేను కూడా ఇప్పుడు పోతరాజు వేస్తున్నా, వేస్తే పోతరాజు ధరలే ఉండాలి మనము, ఇవన్నీ అవి పిచ్చి వేషాలు ఇవ్వద్దు, మంచిది కాదు అని చెప్తే అప్పటిదప్పట్లో అన్నీ ఇప్పేసేసి ముఖం గిగం పడుకొని వెళ్ళిపోయినామా. పడ్డాయి ఆ రోజు? పడ్డాయి, 2 పడ్డాయి గట్టిగా. అయితే ఇప్పటికి అన్నీ వేస్తుండే అన్న. అప్పుడు 5 ఇయర్స్ వేసినామా. అయితే నెక్స్ట్ ఇయర్ ఏమైంది, అదే నెక్స్ట్ ఇయర్ నాకు వైఎంసీ ఎల్లమ్మ టెంపుల్ దగ్గర మా రిలేషన్ ఉంటారు, అశోక్ అంటే. అయితే అక్కడ ఫస్ట్ మామూలుగా ఉండే టెంపుల్. అక్కడ నేను అనుకోవడం ఏముందేమో కానీ
నాకు అక్కడ పిలుపు వచ్చేసేసింది. ఉమ్, ఇక్కడ పోతరా వేయాలని మా పెద్దమ్మ కొడుకున్న మహేందర్ అంటే ఉమ్, ఆయన అన్నాడు వేద్దాం మరం టెంపుల్ కంటే సరే అని వేద్దాము. ఉమ్, ఎప్పటి నుంచో నేను కూడా అనుకుంటున్నా. ఉమ్, నేను మన దగ్గరనే వేద్దాం అనుకున్నా. మన మా ఇప్పుడు చాచనగర్ నగర్ బన్సలాల్పేట చాచనగర్ నగర్ మన సికింద్రాబాద్ టెంపుల్కు మాకు ఒక 1/2 కిలోమీటర్ కూడా ఉండదమ్మా. ఉమ్, అయితే అయితే వేద్దాం అనుకుంటున్నా అంటే ఇక మేము అక్కడ వైఎంసీ ఎల్లమ్మ టెంపుల్లో మాకు అవకాశం వచ్చింది. అప్పుడు ఇంట్లో 14, 15 సంవత్సరాలమ్మా మేము. అప్పటి సంది వేస్తున్నారు. ఆ! అయితే మేము మమ్మల్ని రెడీ చేస్తుంటే అప్పట్లో మంత్రగాళ్ళు చాలా విపరీతమైన మంత్రగాళ్ళు ఉండేమ్మా. అవునా? 30 సంవత్సరాల కింద మంత్రగాళ్ళు ఎట్లుంటుండే. ఆ, పికెట్ అంటే అక్కడ అంతా టోటల్‌గా ఎక్కువ మటుకు మంత్రగాళ్ళ ఏరియానే అది. అంటుండే. ఉమ్, మీరు ఈ ఈ ఏజ్‌లో మీరు ఏస్తుర్రు అక్కడ డేంజర్ ఉంటది. ఉమ్, అట్లా ఇట్లా అంటే ఒకటే మనసులో అనుకున్న అమ్మ గురించి చేస్తున్నాం. మంచైనా చెడైనా అమ్మనే. ఉమ్, మనకని ఆమె మీద భారం వేసి చేసినామమ్మ. ఉమ్, మమ్మల్ని ఆ కాలంలో రెడీ చేస్తున్న అప్పటి పద్ధతులన్నీ వేరమ్మా. ఉమ్, ఎట్లా అంటే అప్పుడు పద్ధతులు మంచిగా ఇట్లా పటం వేస్తుండే కింద. ఉమ్, పటం వేసి మంచి కొత్త సాపేసి ఉమ్, మాకు బావి నీళ్ళు తీసుకొచ్చి స్నానం చేపిచ్చి ఉమ్, ఏదో అడవిలకేనో ఎక్కడికైనో ఏర్లు తెస్తుండే. ఏర్లు తెచ్చి ఇక్కడ ఇక్కడ కట్టిర్రు. ఉమ్, కట్టి ఆ ముగ్గులో నిలబెట్టి ఉండలేని మంత్రాలన్నీ మా మీద చదివి ఉమ్, చదివి ఇక మాకు అప్పట్లో కుంకుమ, పసుపు, పసుపు అది బండారి. విభూది ఉమ్, అట్లా రెడీ చేస్తుండమ్మా. రెడీ చేసి అట్లా రెడీ అవుతుండే. అట్లయినా కూడా అప్పుడు ఆ రూపంలో అప్పుడు గెటప్‌లో అట్లా మంచిగా కనిపిస్తుండే. గంభీరంగా ఉంటుండే ఇంకా అది. ఉమ్, ఉగ్ర ఉగ్ర నరసింహ అంటే ఉగ్ర పోతరాజు లెక్క ఉంటుండే ఓ, ఎల్లంగానే. ఉమ్, అది డేంజర్‌గా కుంకుమ అంటే రక్తంలోకెళ్ళి ఇట్లా బయటికెళ్ళి తల్లి గర్భంలోకెళ్ళి బయటికెళ్ళినట్టు ఎట్లా డేంజర్‌గా ఉంటదమ్మా పోతరాజు అంటే. ఉమ్, అట్లా స్టార్టింగ్ ఇట్లా బయటికెళ్తే అట్లా ఒక 2 సెకండ్లన్నీ ఇట్లా అనేది కూడా మన మీద పోతలింగడు కూర్చుంటాడమ్మా. ఓ, ఆ! అట్లా వచ్చిన రోజులు చాలున్నాయి. ఉమ్, నాకు కూడా పూతలింగడు వస్తాడు. ఉమ్, కానీ నేను అందరికీ చెప్పమ్మా. ఉమ్. మనం ఏదో మరి ఆ రోజు తొలుత మిమ్మల్ని ఆడ చాపలో కూర్చోబెట్టి అలంకరణ చేసిన తర్వాత ఏమైందన్న? అయితే మమ్మల్ని ఎట్లా రెడీ చేస్తుంటే మామూలుగా ఉన్న వ్యక్తులము ఇట్లా హెయిర్ కొడితే ఎట్లా ఉబ్బిపోతుంటామో ఇట్లా మనుషులం ఇట్లా ఉబ్బిపోతున్నామమ్మా. ఉమ్, అట్లా శక్తి వస్తుంది ఇట్లా. ఉమ్, చాలా ఫస్ట్ టైం నేను ఫస్ట్ టైం ఇప్పటిదాకా మర్చిపోనమ్మా. ఎన్ని జాగాలో చేసినో నాకే తెలవదు ఇప్పటివరకు. ఉమ్, వేషధారణ నేను చెయ్యని ప్లేస్ లేదు. ఉమ్, నేను తిరగని వాడ లేదు. ఉమ్, నేను దగ్గర చాలా అమ్మ మస్తు బ్లెస్సింగ్ ఇచ్చింది. చాలా జాగాలలో దింపింది. ఉమ్, గోల్కొండ గానీ, మన ఇక్కడ విజయవాడ గానీ, ప్రతి ఒక్క జాగాలకమ్మ జోగులాంబ గానీ, ఉమ్, ప్రతి ఒక్క జాగాలకు అమ్మ మనల్ని తింపింది, ఆడిపించింది. ఆమె ఆశీర్వాదం మన పైనున్నది. ఏడికి పోయినా కూడా అందరిని సంతోషపెట్టి వాళ్ళకి బ్లెస్సింగ్‌లు ఇచ్చి ఉమ్. మనం వస్తామమ్మా. సో మీరు పురాతన కాలం నుంచి అంటే ఆనవాయితీగా వచ్చింది. మీ నాన్న తర్వాత అన్నేషిర్రు, తర్వాత మీరేస్తున్నారు. సో అసలుకి ఈ పోతరాజు వేషం వేసేటప్పుడు ఏమేమి నిష్టలుంటాయి? మేము అప్పుడైతే అమ్మా ఎట్లా బోనాలు ఎప్పుడొస్తాయని ఎదురు చూస్తుండే. హ్మ్. ఎంత పవిత్రంగా, ఎంత నిష్టగా చేస్తున్నా అంటే 7, 8 నెలల నుంచి ఎక్సర్‌సైజ్‌కెళ్తుండమ్మా. హ్మ్. వ్యాయామశాలకు పోతుండే. హ్మ్. దాని బయటకు కొడుతుండే, ఎక్సర్‌సైజ్ చేస్తుండే. 8 నెలల నుంచి బోనాలు ఎప్పుడొస్తాయని తయారులు ఉంటుండమ్మా. హ్మ్. ఎట్లా అంటే మనము నిలబడితే హనుమంతుడు ఎట్లుంటాడో హ్మ్. ఇట్లా కండలు తిరిగినట్టు, హ్మ్. పోతరాజు అంటే కూడా అట్లా అమ్మవారికి తమ్ముడు. హ్మ్. అమ్మవారికి తమ్ముడు అంటే ఎట్లుండాలి? మంచిగా హ్మ్. కండలు పుష్టిగా ఉండాలి. ఇట్లా అంటే ఇట్లా ఇరగోలి ఇట్లా లేపితే ఇట్లా అంశ ఇట్లా తిరిగిపోవాలి. హ్మ్. అట్లా మనం కనిపియాలని హ్మ్. ఆమె గురించి అన్నీ చేస్తుండే గానీ మా ఆరోగ్యం అందులో మాకు ప్లస్ పాయింట్ ఏందంటే మా ఆరోగ్యం కూడా చాలా మంచిగా బ్లెస్సింగ్ అయిపోయిందమ్మా. అమ్మవారి అంటారు కదా! తల్లి దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అని. అన్నీ ఉన్నట్టే అన్నట్టు ఆమె బ్లెస్సింగ్ వల్ల ఈ మా ఆరోగ్యం కూడా మంచిగా ఉన్నట్టు అయిపోయింది. అయితే పోతరాజు వేషధారణ మీరు చెప్పిన కాడికైతే చాలా నిష్టగా ఒక దీక్షలో వేయాలని. కానీ ఇప్పుడు ఈ జనరేషన్స్ అట్లా కనిపిస్తున్నాయా? మాకైతే బయట చూడ్డానికి అసలు పోతరాజు అంటే చెయ్యెత్తి ఇట్లా మొక్కాలనిపిచ్చేది. కానీ ఇప్పుడు చాలా మంది వీడా పోతరాజు అని తిట్టే పరిస్థితికొస్తున్నారు. ఎందుకన్నా అట్లా? ఇట్లా
చేసేటోళ్ళు మంచి మంచి చేసేటోళ్ళు ఉన్నారమ్మా. మంచి ఇప్పుడు మన దాంట్లో ఒక 100 మందిలా ఒక 10 మంది తప్పు చేసినా 90 మంది మీదికి అట్లనే వచ్చేస్తది. ఇన్ని ప్రతి ఒక్క ఛానెల్‌లో చెప్తాము, చేస్తాము. ఏది గూడా ఇప్పుడు మనం కూర తింటున్నామని మెడలో బొక్కలేసుకొని తిరగొద్దు గదమ్మా! ప్రోగ్రామ్ అయిపోతది. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఎట్లైనైనా వాళ్ళు ఏ ప్రోగ్రామ్ పోయినా ఏదైనా గూడా ఇస్తారు, చేస్తారు. పక్కకు పోయి స్నానం గినం చేసుకొని తర్వాత ఏమన్నా ఉంటే చేసుకోవాలి. అందరి ముందల విచ్చలవిడిగా తాగడము, చేయడము, తినడం అంటే వేరోళ్ళకి గూడా గలీజ్ అనిపిస్తదమ్మా. హ్మ్. చూసేటోళ్ళకి పోతారా అంటే విరక్తి పుట్టిపోతది. హ్మ్. అట్లా 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 అయితున్నాయి ఈ రోజులల్ల. అది కావద్దని మేము ఎన్నో పిల్లలకు చెప్తున్నాం. ఇప్పుడేసే ట్రెండ్ గూడా పురాణాది ఇప్పుడు అవన్నీ ఆచారాలన్నీ పక్కకు పక్కకు నెట్టినట్టు అయితుంది. అవును. అంతే గదా! ఆ! ఆచారాలు పెద్దోళ్ళ ఆచారాలు, పెద్దల గురువులదొకటి. హ్మ్. మనిషికి అనేది ఒక రెస్పెక్ట్ ఇయ్యాలమ్మా. అన్న అంటే ముంగట గూడా అన్ననే అనాలి. ఎనకకు గూడా అన్ననే అనాలి. ఇయాల రేపు జనరేషన్ ఎట్లయిపోయింది. ముంగట అన్న అంటుర్రు. హ్మ్. ఎనకకేమో పోయి గలీజ్‌గా తిడుతుర్రు. హ్మ్. అది మన అరకత్ బరకత్ గూడా మంచిది కనిపియదమ్మా. హ్మ్. దేవుడు గూడా క్షమించడు. ఇప్పుడు పోతురాజులు పూతన్న వేషధారణలోనే మందు తాగుడు, ఎక్కడ పడితే అక్కడ పాన్ పరాకులు నములుడు, గుంసుడు ఏందిది? చెయ్యొచ్చునా అసలుకి ఆ వేషధారణ అట్లా? నేను అసలు మందు అనేటిది ఈ మధ్యలో గూడా గుట్కలనేటిది బాగా అయిపోయినాయి. సరే నార్మల్‌గున్నప్పుడు మనం ఏమేసినా, ఏం తిన్నా, ఏం జూషినా గానీ ఎవరు మనల్ని అడగరు, పట్టించుకోరు. కానీ అక్కడొక పోతన్నవు, అక్కడొక పోతరాజువి. ఇట్లా జనరేషన్ ఎట్లయిపోతామా ఇప్పుడు జాతరలుంటది గదా! ఆ! జాతరలల్ల మన ఇంటికాడనే మనం ఓన్‌గా జాతర చేస్తున్నాం. హ్మ్. అల్ల పోతర చేస్తాం. ఇట్లా చుట్టాలొస్తారు, అన్నలొస్తారు, తమ్ముళ్ళొస్తారు. "అరేయ్! మా అన్న పోతర చేసిండు" అని పక్కకు తీసుకపోయి ఏం చేస్తాడు ఒక గ్లాస్ ఇస్తాడు మందు. హ్మ్. ఒకటే గ్లాస్ గదా! అని మనం తాగుతాం. హ్మ్. ఏషాం మీదనే. హ్మ్. ఇంకా ఆడుతుంటాం. ఇంకో జర మస్తు జోషొస్తదని అనుకుంటాడు. ఇంకో ముంగడు పోయినంక ఈడు అన్న తాగిపిచ్చిండు గదా! ఆడు మామగాడు తాగిపిస్తాడు. మామగాడు తాగిపిచ్చిండని కాకాడు తాగిపిస్తాడు. కాకాడు ఇట్లా ఫ్రెండ్ సర్కిల్‌లో ఒకటి తాగి ఎక్కువైపోతది. ఎక్కువైపోయి హోష్ లేకుండా పడిపోతాం. హ్మ్. పడిపోతే ఏమనుకుంటామంటే ఇట్లా గూడా వాళ్ళని గూడా బదనాం జేసినట్టు. మంత్రగాళ్ళని గూడా బదనాం జేసినట్టు. హ్మ్. ఈడెవరో ఈడెవడో ఈయనకి ఊపినట్టున్నారు. ఎవడో మంత్రాలు తంత్రాలు జేసిర్రు అని ఎవడన్నా తెలిసినోడు ఆళ్ళీళ్ళు మంత్రాలు నేర్చుకున్నోళ్ళు కనిపిస్తారు గదా! హ్మ్. ఇగ మన ఫ్రెండ్స్ ఏం జేస్తారు ఈడు పడిపోయిండు అని ఆన్ని పట్టుకొని కొడుతుంటారు. హ్మ్. అట్లా కొట్లాటలు గూడా స్టార్ట్ అయితాయి. హ్మ్. లేని కొట్లాటలు లేని పంచాలు అయితుంటాయి ఇగ అట్లా. హ్మ్. అట్లా అనేది ఈ మన్ పొయ్యొచ్చేదాకా మందు తాగడం అయితే తప్పు. తాగితే ఏమైతది ఇదైతది. హ్మ్. అంతే గదమ్మా! మంచిగా చేస్తే మనకు అమ్మవారు గూడా బ్లెస్సింగ్ మంచిగా దొరుకుతది. మంచిగా దొరుకుతది. ఇంకా నలుగురు మెచ్చుకుంటారు. హ్మ్. నలుగురు బ్లెస్సింగ్ ఇస్తారు. చేసేటోనికి ఇది గాదు ఇంకొక ఆర్డర్ గూడా దొరుకుతది. హ్మ్. ఇంకొక ఆర్డర్ గూడా దొరుకుతది. మంచి పేరు గూడా వస్తుంటది. అయితే పోతరాజుతో పాటు ఖచ్చితంగా పోతరాజు వేషధారణలో ఉంటే మిగతా వాళ్ళు కొంతమంది ఎయకుండా పోతరాజునే ప్రొటెక్ట్ జేస్తా ఉంటుంటారు. ఎందుకు? కొంతమంది నిమ్మకాయలు పట్టుకొని ఉంటారు. అక్కడక్కడ నిమ్మకాయలు తొక్కిపియడం ఇవన్నీ ఏందన్నా? అంటే ఇప్పుడు మనము మనోళ్ళని గూడా మనము ఇట్లాంటోళ్ళు ఉంటారు గాబట్టి మనోళ్ళని గూడా మనం పెట్టుకుంటామమ్మా సెక్యూరిటీ. అవునా? పెట్టుకుంటాము. హ్మ్. ఏందంటే మొన్న 3 చౌరస్తాలు, 4 చౌరస్తాలొస్తాయి గదా! ఆ! వాళ్ళేమన్నా చేసినా ఏమన్నా తలగొద్దని ఆడికి పోయంగానే నిమ్మకాయలనేటిది, హ్మ్. నిమ్మకాయలు మన మీద, హ్మ్. మన మొత్తం జాతర మీద, బండి మీద, హ్మ్. మనోళ్ళందరి మీద తింపి ఇట్లా పడేయడము, హ్మ్. కొబ్బరికాయ కొట్టడము, గుమ్మడికాయ కొట్టడము, హ్మ్. చౌరస్తాకు చేసుకుంటా పోతుంటామనమాట. హ్మ్. అట్లా గూడా వాళ్ళు ఎట్లా సందు దొరుకుతదా? ఏం సంగతి అని మనల్ని ఇట్లా గిరఫ్తార్ చేద్దామని జూస్తుంటారు. హ్మ్. అన్నీ బచాయించుకుంటా గమ్యస్థానానికి చేరవలసొస్తదమ్మా. హ్మ్. అంత కష్టం ఉంటది పోతరాజు వేషాలు. కొంతమంది పోతరాజులు గూడా నోట్లలో నిమ్మకాయలు పెట్టుకుంటారు. ఎందుకు? నిమ్మకాయలు నిమ్మకాయలు పెట్టుకోవడం అంటే చూడనీకి గూడా ఏందంటే అమ్మ గంభీరంగా కనిపిస్తాం. హ్మ్. కొ కొ పెద్ద పులనేది ఎట్లుంటదో అట్లా వేషధారణలో ఆ నిమ్మకాయలు పెట్టుకుంటే అట్లా మంచిగా గంభీరంగా కనిపిస్తాం ఒకటి. హ్మ్. ఆడుతుంటే దాహమేస్తుంటది గదమ్మా! హ్మ్. ఆ దాహమేస్తే ఆ నిమ్మకాయలుంటే దాహం ఎయనీయది. ఓహ్! ఆ! ఆహా! కొంచెం అనేది దాన్ని లాలాజలం అనేది లోపలికెళ్తది గదమ్మా! హ్మ్. అట్లా కొంచెం మనకు మంచిగుంటది. హుహు. గడికి దాహం గాదు. అట్లా గూడా 2 ప్లస్ పాయింట్లుంటాయి. హుహు. ఇంకోటి పోతరాజు అనేది ఆ నిమ్మకాయతోటి గూడా
పోతరాజుకి ఒక గెటప్ ఒక షో వస్తుంది. ఉమ్, కరెక్ట్ అమ్మవారి తమ్ముని లెక్క కనిపిస్తామమ్మ. ఉమ్, పోతారా అంటే అంత గంభీరంగా అట్లా నిమ్మకాయలు పెట్టుకొని ఉమ్. నేను 3-4 ఫోటోలు ఉంటాయి. అవును, అంత గంభీరంగా ఉంటాం అన్నమాట. అవును. ఇన్ని ఇన్ని విధాలుగా మంచిగా ఉంటుందమ్మ అంత నిమ్మకాయ పెట్టుకోవడం. ఇప్- ఈ రోజులలో పెట్టుకుంటలేరు నిమ్మకాయలు. ఎందుకు పెట్టుకోరు తెలుసా అమ్మ? అవి ఆ, కఠినంగా ఉంటుంది నిమ్మకాయ పెట్టుకుంటే. అవునా? పొద్దున అన్నం తినలేం. ఆ, ఏది తిన్నా ఇట్లా పళ్ళు జుమ్ జుమ్ అంటుంటాయి. ఆ, నాలుక మీద ఇట్లా తిందామంటే ఇట్లా తిననీయదు అది. ఆ, అంత కష్టమైన మేము చేస్తాం. ఉమ్, అన్ని కష్టాలు ఉంటాయమ్మా. లెన్స్ పెట్టుకోవడం అంటే మా మాంకలి టెంపుల్ నుంచి దినేశన మేము మా టీం నుంచే చేసినాం. అవును. ఆ లెన్స్ కూడా పెట్టుకుంటే ఎట్లా అంటే చాలా బాధ ఉంటుందమ్మా. ఆ, 3-4 సెకండ్లు చాలా బాధ ఉంటుంది. ఉమ్, మీకు కొందరు ఏం చేస్తారంటే వా ఒక ఒక సంవత్సరం అంతా ఆ లెన్సే వాడతారు. ఉమ్, అవి మంచి కడుక్కొని చేసుకొని మళ్ళీ మళ్ళీ అవే పెట్టుకుంటారు. ఉమ్, ఒక్కొక్కరు అయితే ఒక ప్రోగ్రామ్ చేసిరంటే అవి వాడేస్తారు. ఉమ్, పడేసి మళ్ళీ కొత్తవి తెచ్చుకుంటారు. ఉమ్. ఇక ఎట్లా ఉంటే ఆర్థికంగా అట్లా. ఉంటే ఆర్థికంగా అట్లా యూజ్ చేసుకుంటారమ్మా. ఉమ్, అట్లా అందులో కొద్ది కొద్దిగా మెరుపులు అనేట్టు ఉంటాయి. ఉమ్, కళ్ళకి ఇట్లా గుచ్చుకుంటే ఇట్లా బాధ అవుతుందమ్మా. అవును. అంత బాధలు కూడా మేము భరించుకుంటా ఎందుకు అమ్మవారి తమ్ముళ్ళము అక్కలకు అమ్మలకు చూసేటోళ్ళకు పిల్లలకు మంచిగా ఇట్లా గంభీరంగా కనిపించాలి. ఉమ్, వేషధారణ కూడా ఇప్పుడు ఈ జనరేషన్లలో ఎట్లా అంటే అట్లా తయారవుతారు. ఉమ్, పెయింటింగ్ అని అదని మేము పెయింటింగ్ వేసుకున్నా కూడా ఎల్లో ఉమ్, రెడ్ ఉమ్, బ్లాకు ఉమ్, వైటు ఉమ్. అట్లా పసుపు కుంకుమ విభూతి కలర్లు మాత్రం. పసుపు కుంకుమ విభూతి కలర్ అట్లా వచ్చేటట్టు ఎక్కువ మటుకు తయారవుతామమ్మ. ఎప్పుడన్నా ఒక్కోసారి మాతోడు కూడా ఏంటన్నా అవుతుంది కానీ ఎక్కువ మటుకు కానీయం అట్లా. అది అనేది ఒకటి మేము మెయింటైన్ చేస్తూ పాటించుకుంటూ వస్తున్నారు. పోతుంటామమ్మ. ఆ టెంపుల్ తరం నుంచి విగ్గులు పెట్టడము. మరి వి- ఇప్పుడు కూడా మీరు పోతరాజు వేషం వేస్తున్నారు. ఇంకా ఇప్పటికీ కూడా అట్లా నిమ్మకాయలు పెట్టుకోవడం కావచ్చు, ఎవరైనా ఇద్దరిని సెక్యూరిటీగా పెట్టుకోవడం కావచ్చు, ఇప్పటికీ వేస్తుంటారా అన్న? ఉంటారమ్మ. నేను ఎక్కడ పోయినా కూడా మనది ఒకటి సెక్యూరిటీ అట్లా తీసుకొని పోతేనే అవుతుందమ్మా ఏదైనా. కొన్ని తెలియకుండా కూడా పెట్టుకుంటాం సెక్యూరిటీ. ఆహా. చెప్పలేమమ్మా ఏ టైం ఎట్లా వస్తుందో చెప్పలేము కదా. ఉమ్, చాలా ఉంటాయమ్మా. ఎదుగటో నెంబడి చాలా ఉంటాయి. మనం మంచిగా అవుతున్నామంటే ఎంత కష్టపడితే మంచిగా అవుతాం. ఇప్పుడు ఇంత కష్టపడుతున్నారు అమ్మవారిని సంతోషింపజేయడానికి, లేదంటే వచ్చే ఉత్సవాలను చూడడానికి, జాతర చూడడానికి వచ్చే భక్తులను సంతోషం చేయడానికి. కానీ పోతన్న సంతోషంగా ఉన్నాడా? ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి, కానీ పోతన్న ఎంత సంతోషంగా ఉన్నాడు? అందరు సంతోషంగా ఉండాలని కోరుకుంటా కానీ నేనైతే చాలా సంతోషంగా ఉన్నామ్మా. చాలా అంటే చాలా. ఎందుకు సంతోషంగా ఉన్నా అంటే కూడా నేను చెప్తా అందరికీ. ఉమ్, నేనని అని కాదు మనం అందరం. నేనైతే నా మీద ప్రయత్నం జరిగింది. నా అనుభవంతో చెప్తున్నా. ప్రయత్నం జరిగింది మీ పని. నేను నా అనుభవంతో చెప్పడం ఏంటంటే నేను ఏదైనా మంచిగున్నా అంటే ఎందుకు మంచిగున్నా ఉమ్, నేను ఒక ఇప్పుడు ఏవటి 30 సంవత్సరాలు అవుతుందమ్మా నేను పోతరా ఏవటి ఉమ్, ఇప్పటికి. ఉమ్, అయితే ఒక టైంలో నేను కూడా తెలియక ఒక 10 సంవత్సరాలు అట్లా ఇట్లా అయింది. ఉమ్, గురువులు దొరికిన నుంచి మనం ఇవన్నీ నియమ నిష్టాలన్నీ పాటించుకుంటూ వస్తున్నాము. దినదినం అమ్మవారి వేషధారణలో ఉంటున్నాం. ఏమైనా నిత్యంగా ఎవరినైనా కొలిస్తే వాళ్ళ మీదనే ధ్యానం ఉండాలమ్మ. ఉమ్, ఈ ఈ అమ్మ ఈమె మా అమ్మ అంటే మా అమ్మ లెక్కనే పాటించాలి. ఉమ్, రామునికి హనుమంతుడు ఎట్లా గుండెలో పెట్టుకొని ఎట్లుంటాడో అట్లా మనం మాంకలమ్మని మొక్కితే మాంకలమ్మనే మొక్కాలి. ఉమ్, ఎల్లమ్మని మొక్కితే ఎల్లమ్మనే మొక్కాలి. ఉమ్, పోచమ్మని మొక్కితే పోచమ్మనే మొక్కాలి. అట్లా మన ఆరాధ్య దైవం ఏంటంటే మా మాంకలమ్మ. ఉమ్, అట్లా మనం ఆమెకే మొత్తం అమ్మ మంచి చేసినా అమ్మనే చేస్తుంది, చెడు చేసినా అమ్మనే చేస్తుంది. మనం ఏంది మనము కష్టజీవులం. మనం కష్టపడుకుంటా వాళ్ళ వాళ్ళ ముందర ఉంటేనే ఉండాలి. ఉమ్, వాళ్ళు ఎట్లా చెప్తే అలా కనుసైగలలో నడుస్తుండాలి. ఉమ్. ఏ టైంలోనో మన భక్తికి మెచ్చి చెయ్యి ఇట్లా దింపితే మన జన్మం ఎక్కడనో మన అదృష్టం ఎక్కువనే వెళ్ళిపోతుందమ్మా. ఉమ్. అట్లా ఏడాది మేము చాలా సంతోషంగా ఉన్నా, మంచిగా ఉన్నా. మరి ఆర్థికంగా ఏంది అంటే ఆషాఢం శ్రావణం వచ్చింది అంటే ఖచ్చితంగా ఆషాఢ మాసం మొత్తం మీకు నాకు తెలిసిందే సిటీ మొత్తం బోనాలు. ఒకసారి ఆషాఢం అయిపోయి శ్రావణం వచ్చిందంటే ఊర్లలో బోనాలు. సో ఎట్లా ఉంటది మరి మీకు ఇప్పుడు ఈ 2 నెలలు? ఈ 2 నెలలు అంటే ఎంత బిజీ ఉంటుందంటే అంత బిజీ ఉంటుందమ్మా. ఉమ్, చాలా బిజీ ఉంటాం. అందరూ ఒక వారం కాకుండా ఒక్క వారం కూడా ఖాళీ ఉండమమ్మా. 7 వారాలు బిజీ ఉంటాం. ఉమ్,
ఇక్కడ ఇక్కడ ఇవే కాక ఊర్లలో కూడా చేస్తాం. ఉమ్, ఊర్లలో కాక మేము విజయవాడలో కూడా బంగారు బోనంకు కూడా మేము పోతర చేస్తాం. ఉమ్, గోల్కొండ తొలి బోనంకు కూడా వేస్తాం. ఉమ్, ఇట్లా చెప్పలేమమ్మా, మేము వేయని ప్లేస్ లేదు. ఉమ్, అన్ని జాగాలలో అమ్మ మా వెనక అమ్మ ఉంది కాబట్టి అన్ని జాగాలలో తింపుతుంది మమ్మల్ని అమ్మ. ఉమ్, తిరుగుతున్నాం. ఒంట్లో మాకు ఎప్పటివరకు అమ్మ బలం ఇస్తుందో, ఎప్పటివరకు శక్తి ఉందో అప్పటి వరకు వేషధారణ వేయాలని ఒక కోరిక ఉంది. కానీ ఇప్పటికైతే దగ్గర దగ్గర 50-51 దాకా అయింది ఏజ్. ఉమ్, మెల్లమెల్ల ప్రతి సంవత్సరం అనుకుంటుంటామా, ఈ సంవత్సరం తక్కువ, ఈ సంవత్సరం తక్కువ చేసుకుందాం, ఈ సంవత్సరం తక్కువ చేసుకుందాం అంటే ఉమ్, అమ్మ తక్కువ చేయనియదమ్మా అస్సలకి. ఎప్పుడు అట్లా అనుకుంటా ప్రతి సంవత్సరం మీకు ఎక్కువనే చేపిస్తుంది కానీ ఉమ్, అది తక్కువ అయితే లేదు. ఆ ఆషాఢం వచ్చిందంటే ఒంట్లో శక్తి ఇస్తుందమ్మా అమ్మ. ఉమ్, మామూలుగా ఒక జాగాలకి 1 కిలోమీటర్ నడవాలంటే నడవలేము. ఒక 5 పోతర వేషధారణ చేసి 5 కిలోమీటర్లు కూడా నడుస్తామమ్మ మేము. ఉమ్. నేను ఇట్లున్నా కానీ గోల్కొండ కూడా ఎక్కించిందమ్మా నన్ను. ఇప్పటికీ అమ్మ 5 సంవత్సరాలు నేను ఎక్కుతా దిగుతా గోల్కొండ. ఆమె ధ్యానం ఇలా అట్లా ఇట్లా అవుతుంది అన్నమాట. ఉమ్. అంతా ఆమెనే అమ్మ ఈ జన్మకు అంటున్నా కదా. అది ఎంత మహిమ అమ్మ అంటే ఎంత చెప్పినా తక్కువనే అమ్మ గురించి. అంత నిష్ట నియమంతో చేయాలమ్మా. భక్తి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ తెలియనోళ్ళకి తెలియదు. మంచిగా చేయాలి, ఆచారాలు పాటించాలి. మెయిన్ ఆచారాలు పద్ధతులు పాటించాలి, పెద్దోళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. అది మనకు ఎక్కడనో తీసుకుపోతుంది. ఉమ్. మర్యాద ఇస్తే మనిషి ఎక్కడనో పోతాడమ్మా. ఈ అంతే. జనరేషన్లో మర్యాద అన్నా, లేకుండా అయిపోయింది ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయిండు దేవరాజ్ అన్న అంటే. అమ్మ. ఏ ఫ్లెక్సీలు చూసినా, ఏ యాడ్లలో చూసినా, లేదంటే ఏ పాటలలో చూసినా దేవరాజ్ అన్న లేని అసలుకి ఆడ బోనాలు జరుగుతున్నాయా అనేది ఒక డౌట్ఫుల్ ఉంది. సో అట్లాంటిది మరి ఈ 2 నెలల్లో మీకు ఇన్కమ్ ఎట్లుంటదన్న? ఇన్కమ్ అంటే ఉంటుందమ్మా. ఇన్కమ్ అంటే అంత పెద్దగా ఆశించం. ఉమ్, అమ్మవారి దయ వల్ల ఎంత వచ్చినా సంతోషపడతాం. ఉమ్. కష్టపడుకుంటూ పోతూనే ఉంటాం. ఏ ఒక్క పైసా కూడా వృధా చేయనమ్మా నేను. అయితే ఒకరి దగ్గర ఉంటాయి, ఒకరి దగ్గర ఉండయి, ఇంకో లక్షల ఖర్చు పెట్టి చేస్తుంటారు. సో అప్పుడు ఎట్లా తీసుకుంటారన్న మీరు కట్నం? ఉన్నోళ్ళ దగ్గర సంతోషంగా ఉన్నోళ్ళ దగ్గర ఉన్నట్టు తీసుకుంటాం. లేనోళ్ళ దగ్గర ఒక్కొక్క జాల ఉట్టి కూడా ఇస్తామమ్మా. అవునా? ఎందుకంటే లేనోళ్ళు అన్నిటికీ పైసతోటి పని కాదమ్మా. ప్రేమ భావన కూడా గొప్పది చాలా. ఉమ్, కొందరు ఏమనుకుంటారు అంటే వీడు పైసా తీకేనే పని చేస్తారు అనుకుంటారు. ఉమ్, కానీ మనిషి చూడడానికి గంభీరంగా కనిపిస్తాడు కానీ హృదయం అనేది ఒకటి ఉంటుంది. అది అది గుర్తుపట్టరు కదమ్మా. ఉన్నోని దగ్గర ఉన్నట్టు తీసుకుంటాం, లేనోళ్ళ దగ్గర లేకుండా కూడా చేస్తాం. కమాంసం కూడా అట్లా, దానాలు ధర్మాలు కూడా అట్లా చేస్తాం. ఎంత అంటే మినిమం ఒక ప్రోగ్రామ్ పోతే ఇప్పుడు ఒక ఫేమస్ అయిపోయింది దేవరాజ్ అన్న, మినిమం ఒక ప్రోగ్రామ్ కి ఒక రేట్ అనేది పెట్టుకుంటుంటారు కదా కట్నం. అంటారమ్మా. ఇప్పుడు చాలామంది అనుకుంటారు, చాలామంది నా పోతరాలు చెప్తారు ఉమ్. దేవరాజ్ అని వస్తే 50,000 ఇవ్వాలి, 70,000-80,000 ఇవ్వాలి అవును, మేము కూడా అదే విన్నాం. అని అని మినిమం ఒక 50,000 లేనిది దేవరాజ్ అన్న అసలు కాలు ఇట్లా పెట్టనే పెట్టడు, శరకోల వట్టడు అంటాం. అని నిజం కాదా? అట్లా అట్లా నన్ను పబ్లిసిటీ చేసిరమ్మా. ఉమ్. నేను అన్ని పైసలు తీసుకోను. నేనేం అడగను ఆడపడుచు కట్నం కానీ చెప్పు. లేదురా, నీకంటే ఎక్కువ ఉంది. నేను ఆడపడుచులు అంటే నాకు చాలా ఇష్టం. ఉమ్. నాకు 2 చెల్లెళ్ళు, వాళ్ళ నువ్వు ఒక ఆమె కావ్యమ్మా. ఏంటంటే నేను అన్ని తీసుకోనమ్మా. ఉమ్. మేము ఒక నలుగురు పొద్దురాల టీం ఉంటే ఆ. నేను ఒక 35,000-40,000 తీసుకుంటాం. మా టీం దిక్కేనే ఉమ్. 40,000 తీసుకుంటా, అన్ని అనలేనే. నలుగురికి కలిపి 40,000. నలుగురికి కలిపి 40,000 తీసుకుంటా, అన్ని అనలేని. పూజా సామాన్లు అన్ని అనలేని. A to Z మేమే తెచ్చుకుంటాం. ఒక్కడివి ఎక్కడికి పోవు అమ్మా. ఒక్కడివి ఎక్కడికి పోవు అన్న. ఒక్కోనికి పోను కానీ ఎక్కువ ప్రేమ గలలు పిలిస్తే. ఉమ్. ఇప్పుడు పలక్నామాలో ఇప్పుడు మన అమృత్ పోతరాజు ఉండు కదా, అవును. మా అన్న కొడుకే పవన్ పోతరాజు కూడా మా అన్న కొడుకే. ఉమ్. మొన్న ప్రోగ్రామ్కు కాకా నువ్వు ఒక్కొనివి రావాలనే కాకా అని అన్నారు. ఉమ్. ఏం తీయాలనే కాకా నీకు అంటే, ఏమి ఇస్తావు రాబోయే ఇవి ఒక 11,000 అన్న. ఉమ్. అన్ని పైసలు తీయ కాకా, నువ్వు చూశాడుగు అన్నాడు. ఈ ప్రేమతోటి ఏమి ఇచ్చినా తీసుకుంటారావే అన్న. ఉమ్. పోతే ఒక 6,000 ఇచ్చిరమ్మ. చాలు అమ్మ దయాన్ని తీసుకున్నా, ఉమ్. వచ్చిన. కొందరు తెలియనోళ్ళు ఇట్లనేనమ్మా, దేవరాజన్ వస్తే 70,000 అడుగుతారు, 50,000 అడుగుతారు అంటారు. కానీ ఇట్లా మాట్లాడుకుంటేనే తెలుస్తుంది నలుగురికి. అంతే కదా. మీరు అడగడం కూడా మంచిగా అడిగారు. అంటే దేవరాజన్న గురించి మేము విన్నది తప్పనమాట. ఇక నేను ముందరనే చెప్తున్నా అమ్మా. మేము పటాన్చేరి ఎమ్మెల్యే దగ్గర కూడా చేస్తాం, మైపాల్ రెడ్డి సార్ దగ్గర కూడా. చాలా ఏళ్ళలో చేస్తామమ్మా. ఎడికి పోయినా మంచి
వాళ్ళ దగ్గర అట్లా కష్టపడతాం కూడా, పేరు కూడా అట్లా పెట్టుకుంటాం. ఏడనైనా ఇంతవరకు ఒక్క ప్రోగ్రాంలో కూడా పేరు ఖరాబ్ చేసుకోలేమ్మా. లొల్లి పంచాయతీలు ఎక్కడ ఏం లేవు. ఇక్కడ ఏం చిన్న చిన్న అయినా కూడా మన ప్రేమ హృదయంతో దాన్ని సామరస్యం చేసి వస్తాం. కోటీశ్వరులు పిలిచినా, మామూలు వాళ్ళు పిలిచినా వాళ్ళని సంతోషపెట్టి వస్తామమ్మ ఎడికి పోయినా కూడా. ఇయర్ మొత్తంలో ఎప్పుడన్నా ఒక 1,00,000 రూపాయలకి ప్రోగ్రామ్ ఆర్డర్ వచ్చిందన్న? పెద్ద ప్రోగ్రాంలు వస్తాయమ్మా, వస్తాయి. అంత అమౌంట్ తీసుకున్నా కూడా దాంట్లో అట్లా పంచుడు కూడా ఉంటుంది అవును, ఖర్చు కూడా అంతే ఉంటుంది కదమ్మా, పంచుడు కూడా ఉంటుంది కదా. ఎందుకుండదు? ఇప్పుడు ఒక 1,00,000 రూపాయలు 1,50,000 ప్రోగ్రామ్ తీసుకుంటాం, ఓ 20 మంది పోతరాయిలు వేస్తాం అమ్మాట. ఒక పలారం వండి పెడతాం, గొర్రె పొట్టలని పెడతాం. అన్నీ పోగా మనకు ఒక 10,000, 15,000, 20,000 మిగులుతాయి అందరికీ వంచంగా మాట. ఇంకా అన్ని ఇంత పెద్ద టీంని మెయింటెనెన్సింగ్ చేయాలి, మనం అందులో ఉండాలి, మన పోతరాజ వేషధారణ చేయాలి, మనం అందులో ఆడాలి, చేయాలి, ఇంతమందిని చూడాలి. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా వీళ్ళకైతే అమౌంట్ ఇవ్వాలి. ఒక్కరికి ఒక పైసా ఆపనమ్మా, అందరికి అన్నొద్దు. కానీ దేవుని దేవల మన పోతరాళ్ళని కూడా ఒక సోదర బోనస్ రక్త సంబంధం మూలే లెక్కనే చూసుకుంటామా నేను. అయితే పోతరాజు వేషధారణలో మీరు ఉన్నప్పుడు మీ కాలి గజ్జలు అడుగుతుంటారు, ఎందుకన్నా? వాళ్ళకు ఆ గజ్జ అనేది తీసుకుపోయి ఇంట్లో ఇట్లా దేనికన్నా దూలానికి అక్కడిక్కడ కట్టుకుంటే ఇంట్లో ఏమన్నా అవి శక్తులు, దృశ్య శక్తులు ఉంటాయి అమ్మ. ఇంటి పక్కోడు, ఇంటి ముంగోటోడు ఓ రోజాలకు అవి ఇవి ఏమన్నా మంత్రకాలు తంత్రకాల దగ్గరికి పోయి ఏమన్నా చేపిస్తారు మన మీద. ఉంటాయి ఏడుపులు ఇట్లనే. మంచనేం కూడా ఏడుపు ఎక్కువ ఉంటుంది అమ్మ. ఆడ ఇట్లా కష్టపడుతుండే ఏం సంగతి చూడాలి అది. అట్లుంటే ప్రతి ఒక్కరిని నేను కూడా అట్లనే ఉంటాయి. కానీ మన ధర్మం మనం చేసుకుంటా పోవాలి ఏదైనా. అట్లా కార్యక్రమాలు అవుతుంటాయి. దుమ్ము ధూళి ఏమన్నా అవి ఇవి అవుతుంది కదా. ఇట్లాంటి గజ్జలు ఇట్లా ఏమన్నా కట్టుకుంటే అమ్మవారి సాక్షాత్తం శివుడే మన ఇంట్లో. పోతారా అంటేనే ఒక ఉగ్ర రూపం, శివుని రూపంలా. శివుని దగ్గర, అమ్మవారి దగ్గర, శివుని దగ్గర ఏమేమి ఉంటాయి ఆ అన్ని ఆయుధాలు పోతరాజు దగ్గర ఉంటాయి కదమ్మా. ఆ శక్తితోటే పోతరాజుకి అడదాం ఇంత శక్తి రావడం. అట్లా అంత శక్తి రూపుడు అయినది గజ్జ ఉంటే మన ఇంట్లో ఏది రాదు అని అట్లా ప్రేమాభిమానంతో అప్పటి నుంచి ఆచారాలు వస్తున్నాయి. అట్లా అడుక్కుంటారమ్మా. సామాన్యంగా ఇయ్యారు, ఇయ్యరు ఇస్తారమ్మా. ఇక అది ప్రేమాభిమానం వాళ్ళు ఇన్ని అట్లాంటి వాళ్ళని అడిగితే ఇస్తారు. చెల్లె లెక్క వాళ్ళైనా సొంత బంధువులు ఇట్లనే సొంతగా ఏదైనా మంచి ఆర్డర్ వినాం, ఎప్పుడైనా పెద్ద పెద్దోళ్ళు ఎప్పుడైనా ఏదైనా అడిగితే చేస్తే అది ఇచ్చేది సపరేట్. అది వేరే విధంగా ఇవ్వాలి. కానీ అంటే ఎవరు అడిగితే వాళ్ళకి ఇవ్వలేము కమ్మమ్మ, అది కూడా పవర్ఫుల్ చాలా ఉంటుంది అమ్మ. అంటే దానివల్ల కూడా మళ్ళీ మీకు ఏమైనా ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉంటాయా ఎవరికంటే వాళ్ళకి ఇస్తే అన్న? అంటే ఇక మనం కూడా ఏంటంటే మన గురువులు చెప్పారు ఏంటంటే నచ్చిన వాళ్ళకి వేయాలమ్మా, దాన్ని వృధా చేసుకోవద్దు వాళ్ళు కూడా. అట్లా దాన్ని కూడా ఒకటి ఎర్ర బట్టలో కట్టి చేసి మంచిగా దానికి ఒక సాంబ్రాయి పొగ చూపెట్టి శుక్రవారం మనం ఎట్లా పూజ చేస్తామో అట్లా అగరబత్తులు దేవుని దగ్గర అట్లా పెట్టుకోవాలన్నమాట. ఉంటే మంచిగా ఉంటుంది అది. ఎవరికైనా ఏదైనా మన వెనుకకు ఒక శక్తి ఉందంటే ముందల మనం ఎట్లా పోతామమ్మా, లేవని కూడా లేపేస్తాం మనం. ఆ ఒక హిమ్మత్ అనేది ఉంటుంది అన్నమాట. అట్లా బలం ఉంటుంది అన్నమాట మనిషి. సో బండారు పెడుతూ కనిపిస్తూ ఉంటుంటారు, ఏం ఆశీర్వచనం అడుగుతుంటారు. అండ్ చాలా మంది శరకోలతోటి కొట్టండి అని అంటారు, ఎందుకు శరకోలతో కొట్టించుకుంటారు అసలు? అదే ఇప్పుడు అమ్మవారికి ఆయుధాలే మన చేతులు ఉంటాయి, అయ్యవారి ఆయుధాలు చేతులు ఉంటాయి మన దగ్గర. అంత శక్తి రూపం ఉంటుంది. ఏమున్నా కూడా పోతరాజు అనేది ఇరగోల ఒక్కోసారి శరణొక్కలు ఒక్కోసారి పెయి మీద పడితే అది ఆ రూపురేఖలు అనేది కొంచెం చేంజ్ అయిపోతాయి అమ్మ. ఎందుకంటే ఏమున్నా కూడా మనం మీదకే వెళ్ళిపోతుంది. నిజంగా కూడా అమ్మ అది కరెక్ట్ పోతుంది. అది ఆశీర్వచనం తీసుకుంటే బోనాలల్లా ఈ ఆషాఢం శ్రావణంలా పోతరాజు బ్లెస్సింగ్ తీసుకోవాలి. సాక్షాత్తం అమ్మవారి బ్లెస్సింగ్ తీసుకున్నంత పవర్ ఉంటుందమ్మా. అట్లనే అందుకే అందరు పోతరాజు అది శరణొక్కలు వేయించుకుంటారు, బొట్టు పెట్టించుకుంటారు. వాళ్ళు కూడా మనసుతోటి బొట్టు ఉట్టేనే పెట్టరమ్మా, మనుషులకే కొన్ని మంత్రాలు తంత్రాలు చదువుకుంటే పెడతారు. నేనైతే ఎవరికైనా అట్లనే చేస్తాను. నేను నా దగ్గరికి వచ్చిన వాళ్ళకైతే చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని పేర్లు పెట్టన్నా అని కూడా అన్నారమ్మా. నాన్న పేర్లు కూడా పెట్టినా నేను చిన్న పిల్లల్ని ఎత్తుకొని. పుట్టిన పిల్లల్ని తీసుకొచ్చి నువ్వు ఏ పేరు చెప్తే ఆ పేరు పెడతానా అన్నారు. రావిరాల అత్తుకు కూడా కాళీమాత అక్కడ టెంపుల్ సైడ్
చిన్న పిల్లని తీసుకొచ్చి ఇట్లా ఇచ్చి నువ్వు చెప్పన్నా, ఉమ్, నువ్వు నామకరణ చెయ్యి, ఉమ్, నువ్వు ఏ పేరు పెట్టమంటే ఆ పేరు పెడతా, ఉమ్, వరలక్ష్మి పెట్టామని చెప్పి ఇచ్చినామా, అదే పేరు పెట్టుకోరు పాపకి. ఉమ్. సంతోషం అనిపిస్తుంది. అనిపించదమ్మా. ఇన్ని సంవత్సరాలు నువ్వు పడ్డ కష్టానికి ఇప్పుడు ప్రజల దగ్గర నుంచి రెస్పాన్స్, భక్తుల దగ్గర నుంచి రెస్పాన్స్, ఏ పాట ఆట అయినా ఒక పాపులారిటీ ఏమనిపిస్తుంది? ఇంట్లో ఏమంటారండి? మామూలుగా గుర్తుపట్టకున్నా డాడీది కూడా పేరుండే, డాడీ తరం నుంచి కొంచెము ఏడాదినము పోతరాజు వేషం వేయబట్టి ఏడాదినం ఇంత పేరు వచ్చిందంటే అమ్మవారి దయ. నాకు ఎక్కువ మటుకు పోతరాజు వేషధారణ అంటేనే ప్రాణమమ్మ, అట్లనే ఉండాలనిపిస్తుంది. అదే నాకు ఎవరంటే దేవరాజు పోతరా అని అంటారు. అట్లా ఎక్కడ పోయినా కూడా చిన్న చిన్న పిల్లల కాలం చెప్తారమ్మా, మమ్మీ అగో దేవరాజు పోతారన్న మమ్మీ, ఏగో మా కలం గుడి కాడ పోతారా చేస్తాడు, యూట్యూబ్లో చూసిన మమ్మీ అయ్యాన్ననే అంటారు. వాళ్ళని తీసుకొచ్చి ఫోటోలు దిగుతారమ్మా, వాళ్ళ మమ్మీని వాళ్ళని తీసుకొచ్చి ఫోటో దిగుతారు. మీ ఇంట్లో మమ్మీలు ఏమంటారు? మా మా ఇంట్లో మమ్మీలకు మా ఇంట్లోనే మన ఇంట్లోనే అమ్మవార్లు ఉన్నారమ్మా. మా బిడ్డలో 3 దేవతలు అయిపోయారు నాకు. మా మిస్సెస్ కూడా మస్తు సహకరిస్తుందమ్మా నాకు. నేను మామూలుగా చదువుకున్నాను, నాకు అమ్మవారు కార్వన్లు అప్పుడు పోతరాజం వేస్తుండే, అక్కడ వేస్తుండే. అప్పుడు నా మ్యారేజ్ కాలే, అక్కడికే నా అమ్మవారు అక్కడికే నాకు సంబంధం ఇప్పించింది అమ్మ నాకు. మా మిస్సెస్ బీకామ్ చదువుకుంది, నేను ఆఫ్టర్ 10th క్లాస్ చదువుకున్నా. నాకు అటువంటి నాకు శక్తి రూపం ఇచ్చింది. మ్యారేజ్ అయిన నుంచి ఇంకా మంచిగా అయినామా. నేను పిల్లలు ఏమంటారు? పెద్ద ఆమెనేమో చెప్పినామా సింగర్. ఏమంటారు పిల్లలు? ఏమంటారు పిల్లలు డాడీ నువ్వు వెయ్యాలి ఇప్పటికంటారా వాళ్ళు. అవునా? ఎందుకు ఏదో అర్థమే కాదు. నువ్వు వెయ్యాలి డాడీ, నీ దగ్గర బలం ఉన్నన్ని రోజులు నువ్వు వెయ్యాలి పోతారా అంటారు వాళ్ళు. మళ్ళీ మంచిగా చదువుకున్న వాళ్ళే నువ్వు వెయ్యాలంటారు. మీ కష్టంతో ఇల్లు నడుస్తుందన్న? దేవుని దేవాల అమ్మవారి దేవాల అన్ని మీరే చూసుకుంటారు. అన్నీ మనమే, అన్నీ ఆమెనే ఇచ్చిందమ్మా. అన్నీ ఇచ్చింది నిజంగా కూడా అంటున్నా కదా, సాక్షాత్తం నేను ఓపెన్గా చెప్తున్నా. ఒక టైంలో ఏం లేకుండా మా తినడానికి కష్టం ఉండే, చినిగిపోయిన చెడ్డీలు వేసుకున్నామమ్మ, చినిగిపోయిన అంగిలు వేసుకున్నాం. అటువంటి పరిస్థితి ఉండే. అటువంటి పరిస్థితులకి ఎన్ని ఇయ్యాలి దినము. ఆమె దగ్గర ఇలా సేవకుని అయినా తమ్ముని వేసుకుంది, ఇంత పేరు ఇచ్చింది. ఎప్పటికీ నా జీవితాంతము మళ్ళా జన్మ ఉంటుందో ఉండదో కానీ ఆమెకి ఎప్పటికీ రుణపడి ఉంటామా. అమ్మ పాదదాసుని, ఆమెకి ఎప్పటికీ సేవకునే ఉంటా. ఇంకే మిగతాలు బోనాలు తీస్తే ఎల్లుడైనా మీరు కూడా ఏమైనా బోనాలు చేసి ఇంట్లోకి వెళ్ళిపోతారా? చేస్తారా? అయితే మంచిగా అడిగిరమ్మా. 5 సంవత్సరాల నుంచి నేను కూడా ఇంట్లోకి పలారమ్మని తీస్తున్నామా. ఈ సంవత్సరం 5వ సంవత్సరము. 4 సంవత్సరాలు పల్లారమ్మని తీసిన. మా బస్సుల గుడిలు ఉంటాయి అక్కడ. ఇప్పుడు కోనేరు మన బావి అని పురాతన బావి ఉండే అమ్మ, నల్లపోచమ్మ టెంపుల్ బన్సిలాల్పేటలో. అది పురాతనం ఉండే. ఎవరో అమ్మవారు ఆమెకు శక్తి ఎట్లా ఇచ్చిందో అని కళలా పోయి ఆమెకు చెప్పిందంట. మెట్ల బావి. ఆ బావి ఆమె చేయించిందమ్మా. ఓ చిన్నతనంలో మేము అలా దుంకుతుండే, స్విమ్మింగ్ చేస్తుండే. అలా స్కూల్ వయసు చల్లనే దుంకుతున్నామా. అక్కడ నుంచి తీస్తారా? అయితే అక్కడనే అక్కడనే మన ఇల్లు. అక్కడికి వెళ్ళి నేను పలారమ్మని తీస్తామా. 4 సంవత్సరాలు అయింది అక్కడనే. టెంపుల్లకు 5 టెంపుల్ ఉన్నాయి. 5 టెంపుల్లకు తొట్టెలు కట్టుకొని ఓ 11 మంది పోతరాయలతోటి అంత ఊరేగింపుతోటి పొద్దున 10 o'clock స్టార్ట్ చేస్తా. మళ్ళీ మధ్యాహ్నం లంచ్ 2:30 వరకు క్లోజ్ అయిపోతుంది. అసలు తొట్టెలు అమ్మవారికి ఎందుకు కడుతుంటారు? చాలా మంది మొక్కులు కూడా మొక్కుకుంటారు. కొంతమంది ఏమో పూల తొట్టెల, చిన్న ఇస్తరాకులతో, ఇంకొకటేమో అడుగడుగుల తొట్టెల. ఏందన్న ఈ తొట్టెల రహస్యం ఏంది అసలు? మన మొక్కుబడులు ఉంటాయమ్మా అవి అమ్మవారికి. మనము ఇక ఎన్ని మొక్కులు ఉన్నా ఆ తొట్టెల రూపంలో వెళ్ళిపోతుంది అన్నమాట. అది మనం చెప్పని కొన్ని కోరికలు మనసులో అనుకుంటాం, మనం కోరిక ఏదో మొక్కుకుంటాం అవుతుంది. అప్పుడు మనం తొట్టెల ఇట్లా అమ్మ నా మనసు పుడితే నీకు తొట్టెల తెచ్చి కడతానమ్మా అంటే, తొట్టెల మనం కడితే ఆమె మనసు సంతోషం అనేది అట్లా ఉండి మన పైన బ్లెస్సింగ్ ఉంటుంది బాగా. అట్లనే చిన్న చిన్న తొట్టెల నుంచి పెద్ద పెద్ద తొట్టెలలు కూడా అట్లనే కడతారమ్మా. మొక్కుబడులు ఉంటాయి.
ఓకే. పలారం బండి తీసినా కూడా దాని వెనుక తొట్టెలలు ఉంటాయమ్మా. అవునా? చిన్న చిన్న తొట్టెలలోనే ఉంటాయి. హ్మ్. ఆ బండి మనం తింపుతాం ఊరేగింపు లెక్క అమ్మని. హ్మ్. వెనుకకు తొట్టెలు ఉంటాయి. ఆ తొట్టెలు తీసుకపోయి కడతారనమాట. హుహు. టెంపుల్ వస్తుంటది. అది గుర్తుపెట్టుకుంటారు. హ్మ్. గుర్తుపెట్టుకొని ఎన్ని టెంపుల్ మనకు ఎదురైతాయి. హ్మ్. ఇంకోటి మనం ఎన్ని టెంపుల్‌లలో తొట్టెలు కడదామని అనుకుంటాం కదా! హ్మ్. అన్ని టెంపుల్‌లకు మనసుతోటి మనం తొట్టెలలు పోయి ఆర్డర్ ఇస్తాము. ఆడికెళ్ళి మనం తెచ్చుకొని హ్మ్. మన పిల్లలకి చెప్తే వాళ్ళు హ్మ్. ఏ టెంపుల్‌కి పోతే ఆ టెంపుల్‌కు తొట్టెలు కట్టి, కొబ్బరికాయ కొట్టి, హ్మ్. అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని ఈ రథం కొనసాగించుడే ఉంటది. హ్మ్. సో, అయితే ఈసారి ఈ సంవత్సరము 4 సంవత్సరాలయిందమ్మా. హ్మ్. ఈసారి డైరెక్ట్ మహంకాళమ్మ గుడికే వద్దామని ప్లాన్ చేస్తున్నా. హ్మ్. ఇగ అందులో నేనే బండి తీస్తా. నేనే ఇన్ని సంవత్సరాలైతే అప్పుడు అందులోనైతే మన ఇంట్లో ఎయలే. హ్మ్. ఈ సంవత్సరం బండి నేనే తీస్తా నేనే కాబట్టి నేనే తీసి ఎట్లయినా. అందులో పోతరాజు కూడా నేనే ఉందామని మా వోళ్ళందరూ అంటారు మా ఫ్రెండ్స్ అంతా. హ్మ్. "నువ్వు ఏడ పోయినా పోతరాజు లెక్కన ఉంటేనే మంచిగా అనిపిస్తావురా అన్న. హ్మ్. నువ్వు బండి తీసినా కూడా నీ దాంట్లో నువ్వే పోతరాజెయ్యాలంటారు" మా వోళ్ళు. ఏ ఆ! అమ్మ దయ సరే ఈసారి నా బండి తీసినా నేనే పోతరాజు అయిదామని అనుకున్నా మనసుల. హ్మ్. అయితేనేమో చేపిస్తదేమో నా బండిలో ఆమె. మొత్తానికైతే దేవరాజ్ అన్న ఈసారి పల్లారం బండి చూడాలా. రా కంపల్సరీ మీరు చూడాలమ్మా. హ్మ్. మీరు రావాలా. కంపల్సరీ మీరు బ్లెస్సింగ్ తీసుకోవాలన్న నాతోటి. రైట్. థాంక్ యూ సో మచ్ అన్న. ప్రతి ఒక్కళ్ళకు ఈ ఆషాఢ మాసం అక్కలకు, చెల్లెళ్ళకు, నానమ్మలకు, అమ్మమ్మలకు, కాకయ్యలకు, పెద్దనాయనలకు, తోటి మొత్తం యావత్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అందరికీ గూడా ప్రతి ఒక్కళ్ళకు బోనాల పండుగ శుభాకాంక్షలు. ఉజ్జయిని మహంకాళమ్మ, మాణిక్యాలమ్మ ఆశీర్వాదాలు ప్రతి ఒక్కళ్ళపైన ఉండాలని మా పోతరాజుల తరపు నుంచి ఉజ్జయిని మాణిక్యాలమ్మ టెంపుల్ దేవరాజ్ పోతరాజ్ అలాగే మా పోతరాజులందరి ఆశీర్వాదాలు ప్రజలపైన, అక్కచెల్లెళ్ళపైన, ఆడపడుచులపైన అందరిపైన ఉండాలని కోరుకుంటున్నా. అలాగే మా కావ్యమ్మ పైన పోతరాజుల ఆశీర్వాదాలు, అమ్మవారి ఆశీర్వాదాలు ఎప్పటికీ ఎల్లవేళలా నీ పైన ఉండాలమ్మా. గాడ్ బ్లెస్ యూ. డన్.